వినాయక చవితి అంటేనే చిన్న వయసు నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ ఒక వయసుతో సంబంధం లేకుండా చేసుకునే పండగనే చెప్పాలి. అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ వినాయకుడిని ప్రతి ఒక్కరిలో కూడా దర్శించి పూజిస్తారనడంలో ఎటువంటి సయోక్తి లేదు. ఈ వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మనం ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఉన్నాం. అంటే లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథుని చూస్తున్నాం. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఈ భారీ గణనాథుడు అయితే మాత్రం ప్రతిరోజు అంటే నవరాత్రులను పురస్కరించుకొని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారనే చెప్పాలి. అదేవిధంగా అంటే వినాయక చవితి విగ్రహాలను మనం వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రతి గల్లీలో పెట్టే వినాయక విగ్రహాల దగ్గర నుంచి వినాయకుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే మాత్రం ప్రతి ఒక్కటి అంటే మనం బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితేనేమి, అలాగే విగ్రహం యొక్క కిరీటము, అదేవిధంగా శూలం అయితేనేమి, గొడ్డలైతేనేమి, వీటన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన స్టోన్ వర్క్ ఉంది. అదేవిధంగా దీన్ని లాల్ దర్వాజా కా రాజా అని కూడా పిలుస్తుంటారని ఇక్కడ భక్తులు అయితే మాత్రం చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా మనతో పాటు దీని యొక్క నిర్వాహకులు అయితే ఉన్నారు. అదేవిధంగా అంటే లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా ఇక్కడ లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా దీని యొక్క నిర్వాహకులు మనతో పాటు సిద్ధం నితిన్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? అందరికీ నమస్కారం. లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ గత 16 సంవత్సరాల నుంచి ఈ వినాయకుని ఇక్కడ మేము ప్రతిష్ఠిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇంతే అంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం అనేది చేస్తాం. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రాం మేము చేయడంతో పాటు మా టీం అంతా కలిసి కృషి చేస్తాము. ఈ కుందన్ వర్క్ అనేది ఇక్కడ వినాయకుడిని ఒక 10 days బిఫోర్ తీసుకొచ్చి ఈ స్టోన్ వర్క్ అనేది ఎవరు బయట వాళ్ళు చేయరు. మా టీం అంతా, మా తమ్ముళ్ళు అందరు కలిసి ఈ టీం మొత్తము ఈ వర్క్ ఒక 10 days బిఫోర్ నుంచి పగలనక రాత్రనక స్వహస్తాలతో మేము మా గణనాథుని అలంకరిస్తాము. అదే కాకుండా 10 రోజుల రోజు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మళ్ళా 2 సార్లు హారతి ప్రోగ్రాం ఉంటుంది. ఇవాళ నైట్ మహాఆరతి ప్రోగ్రాం, ఫస్ట్ ఫ్రైడే ఏదైతే వస్తుందో ఆ రోజు మహాఆరతి ప్రోగ్రాం ఒక 500 మంది మాతృమూర్తులతో ఆ మహాఆరతి ప్రోగ్రాం అనేది మేము చేస్తాము. ఇంకా లడ్డు ఆక్షన్ కూడా ఉంటుంది. డైలీ 12 గంటలకి కూడా మహాఆరతి ప్రోగ్రాం ఉంటుంది. డైలీ ప్రసాదాలు, మళ్ళీ అన్నదానం ప్రోగ్రాంలు అన్ని డిఫరెంట్గా చేస్తాము. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క లాల్ దర్వాజా కా రాజా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు? అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మరీ ముఖ్యంగా మనం వినాయక చవితి అంటే ప్రతి ఒక్క గల్లీ నుంచి ఢిల్లీ దాకా, చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరు విగ్రహాన్ని ప్రతిష్ఠించి మరీ ఆరాధిస్తారంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒక లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వినాయకుని యొక్క ప్రతిష్టత ఏంటి? మా ప్రతిష్టత ఏంటి అని అంటే, మా వినాయకుని తాన ఏది కోరుకున్నా అది ప్రతి వాళ్ళకి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏది కోరుకున్నా అది జరుగుతుందని మా నమ్మకం. భక్తులు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా వాళ్ళంతా వాళ్ళు రావడం, నేను లాస్ట్ ఇయర్ ఇట్లా అనుకున్నా జరిగింది అని చెప్పేసి మొక్కులు చెల్లించుకోవడం అది దినచర్యగా మారుతుంది. అంటే ఈ సంవత్సరం ఎన్ని ఫీట్ల వరకు వినాయకుడు ప్రతిష్ఠించారు? ఈ వినాయకుడు వచ్చేసేసి ఈసారి 20 feet ఉంది విత్ బ్యాక్గ్రౌండ్. వినాయకుడు రాజా టైప్లా మేము చేయించినాం. ఈ వినాయకుడు అనేది మేము డిజైన్ చేయించి మరీ చేయించినాం. అంటే ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంటే అందరూ చందాలతో పాట లేదా ఓన్లీ అసోసియేషన్ లో ఒక పైసలతోనే ఈ వినాయకుడా ఎట్లా? ఇప్పుడు లడ్డు ఆక్షన్ ఒకటి ఉంటుంది, మిగతా ఖర్చు ఏదైతే ఉంటుందో అది మొత్తం టీం అంతా భరిస్తాం. ఫైనల్ గా ఇక్కడికి వచ్చే భక్తులకి మీరేమని చెప్తారు? రోజుకి ఎన్ని వందల మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు? డైలీ భక్తులు మార్నింగ్ నుంచి మిడ్ నైట్ కొంచెం ఎక్కువ మంది, కొన్ని 100 మంది లాగా వస్తారు. ఇంకోటి మా గణేశుని తోటి ఫోటో తీసుకోవాలని చెప్పి చాలా మంది ఆకాంక్ష ఉంటుంది. డైలీ అందరికి అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రసాదం కూడా నైట్ 12 o'clock వరకు ఎంతమంది భక్తులు వస్తే అంతమందికి మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ఏర్పాటు చేశారు? అసౌకర్యం ఏది జరగదు. వాళ్ళకి అన్ని వాష్రూమ్స్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము. ఇంకోటి ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా మేమే చేసుకుంటాం. మా టీం ఒక 45 to 50 members దాకా ఉన్నారు. అందరు తమ్ముళ్ళు అందరు సాఫ్ట్వేర్ జాబే. ఈవినింగ్ 7:30 కాగానే ఇన్ టైంలో మండపం దగ్గరికి వచ్చేస్తారు మన వాళ్ళందరూ. వాళ్ళ కృషి వల్లనే ఇంత సక్సెస్ చేయగలుగుతున్నాం మేము. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రేవంత్ సర్కార్ అయితే మాత్రం ఈ సంవత్సరం వినాయక చవితి మండపాలకు అయితే మాత్రం ఫ్రీ కరెంట్ ఇస్తుందని అయితే మాత్రం తెలిసిన విషయం అందరికీ. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? దీని పట్ల మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డి అన్న చేస్తున్న ఈ ఫ్రీ కరెంట్ అనేది మాకు కూడా చాలా సంతోషం. ఎందుకనంటే
ఇన్ని సంవత్సరాల ఎప్పుడు కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ రాలేరు. డే బై డే నాకు కాల్ చేసి మరి ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నారు. ఇలాంటి మన ప్రాబ్లం ఉన్నా కూడా చూసుకుంటున్నారు. మా బ్రదర్ శైలేందర్ అని చెప్పేసి ఆయన కూడా కాంగ్రెస్ నాయకుడే, దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నాడు ఇదంతా. చూశారు కదా, ఈ లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో దాదాపు 16 సంవత్సరాల నుంచి కూడా ఈ భారీ గణనాథుని అయితే కొలువు తీరుస్తున్నారు. అదే విధంగా ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇక్కడ ప్రతిరోజు కూడా వచ్చే భక్తులకు అన్నదానం కూడా ఉంటుందని అయితే మాత్రం ఇప్పటికే నిర్వాహకులు నితిన్ అయితే చెప్పుకొచ్చారు. అదే విధంగా అంటే ప్రతి ఒక్కళ్ళు వినాయకుడిని పెట్టి పూజిస్తారు, ఆరాధిస్తారు. కాకపోతే మాత్రం ఈ లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ 20 అడుగుల వినాయకుడికి మాత్రం స్టోన్ వర్క్ మరీ ముఖ్యంగా ఈ కుందన్ వర్క్ అయితే మాత్రం ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే 16వ సంవత్సరం ఈ సంవత్సరం కూడా లాల్ దర్వాజా కా రాజా అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ గణనాథుడు దాదాపు 20 అడుగుల ఎత్తులో గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. కెమెరామెన్ కార్తీక్ తో దేవ వార్త, హైదరాబాద్.